మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఈ వార ఫలితాల్లో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ గ్రహస్థితి ఎలా ఉంది. ఈ వారం చూసుకున్నట్లయితే చంద్రుడు ప్రధానంగా మనకి మిథునం నుంచి కన్యారాశి వరకు సంచరిస్తాడు. అదేవిధంగా మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శనులు కుంభరాశిలో ఉంటూ శని కంప్లీట్ కంబస్ట్ స్టేజ్లో ఉన్నాడు. అంటే అస్తంగత్వ దోషము అంటారు. చాలా క్లోజ్ డిగ్రీస్లో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే రాహు, బుధుడు, శుక్రుడు మీనంలో ఉంటూ శుక్రుడు వక్రించున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం. అందులోనే ప్రధానంగా ఇక్కడ మనకి శని కంబస్ట్ కాబట్టి ప్రత్యేకంగా శని కంబస్ట్ మీద మనం దృష్టి పెట్టుకోవాలి. అలాగే ఏ విషయాల్లో బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు నేను ఒక్కొక్కటిగా చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి రాశినాథుడైనటువంటి శని కంబస్ట్ అయి ఉన్నాడు. ఇది కొంచెం ఏదో స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. అంటే అబ్బా నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను ఏంటండి, ఇందులో నేను స్ట్రక్ అయిపోయాను, నా పనులు చేసుకోకుండా అయిపోయిందని మనం వింటూ ఉంటాం. అటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగే ధనస్థానంలో బుధుడు నీచంలో ఉన్నాడు కాబట్టి కొంతమంది తెలియక రాజకీయం కోసమనో, వ్యాపారం కోసమనో, షేర్ మార్కెట్ ముఖ్యంగా, ఎందుకంటే కుంభలగ్నానికి రాహు పంచమాధిపతి కాబట్టి షేర్ మార్కెట్లోనూ ఎక్కడా కూడా అవేర్నెస్, దాని గురించి నాలెడ్జ్ లేకుండా ఎవరో ఏదో చెప్పారని ధనం పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ధన సంబంధించినటువంటి విషయంలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కుంభలగ్నం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంచెం ఈ వారం వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో మీ యొక్క తోబుట్టువుడు ప్రధానంగా మీరు ఏదైతే వివాహ సంబంధం ఒకటి ఒప్పుకుందామంటే వాళ్ళు అడ్డం పడ్డము, లేకపోతే వారి వల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఈ వివాహ ప్రయత్నం సంబంధించిన విషయంలో కొన్ని తప్పిదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మధ్యవర్తి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కాస్త చూసుకొని ఇన్వాల్వ్ చేయండి మధ్యవర్తిని. అలాగే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో లోన్స్ లభిస్తాయి. మీకు ఈ వారం లోన్స్ లభించేటువంటి యోగం ఎక్కువగా ఉంది. సంతానంతో, ఫ్రెండ్స్తో తెలియని చిన్న ఘర్షణలు కూడా ఉంటాయి. బికాజ్ ఆఫ్ సంతానము, ఫ్రెండ్స్ స్థానంలో ఘర్షణకు కారకుడైనటువంటి కుజుడున్నాడు. అష్టమంలో కేతు ఉన్నందుకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని ఏవైతే పనిచేసుకోవాల్సింది ఉంటుందో ఆ యొక్క విభాగాలుగా తాతగారిదో ముత్తాతగారిదో ఆస్తి తర్వాత తరాల వారు దాన్ని విభజించుకుందామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంటారు. ఆ యొక్క విభజన సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఘర్షణలు కొంత క్లియర్ అవ్వడం కూడా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ వారము ఇంటర్వ్యూస్లో ధైర్యంగా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల సెలెక్ట్ అవ్వడము, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే లగ్నంలో శని ఉన్నందుకు ఏమవుతుంటుందంటే కంబస్ట్ అయి ఉన్నందుకు కొంతమంది చూడండి ఉద్యోగ అవకాశం వచ్చింది కానీ నాకేంటో అన్ఈజీగా ఉండి వెళ్ళలేకపోతున్నానండి అంటుంటారు. కొంతమందికి విదేశాలకు వెళ్ళాలనే అవకాశం వచ్చిందంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను కానీ ఎందుకో నేను వెళ్ళాక ఆగిపోయాను అంటూ ఉంటారు. ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే 12వ అధిపతి నీచబడి మన కంబస్ట్ అయి ఉన్నాడు. అదే కాకుండా రాహువు నీచబడ్డ బుధుడితో ఉన్నాడు. దశమాధిపతి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ ఫలితాల్లో మీకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎక్కువగా మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన లేదా స్కందుని ఆరాధన ఎక్కువగా చేయండి. నిత్యము రోజు ఉదయం నిద్ర లేవగానే గణపతిని తలుచుకొని నిద్ర లేవండి. దానివల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. దీంతోపాటు సంతానం కోసం చేసే ప్రయత్నంలో ఎక్కువ ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఎక్కువ ఒడిదుడుకులు ఉన్నటువంటి వారు కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం స్కందాయ నమః లేదా ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి జాతకము లేదు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేనప్పుడు వాళ్ళు ఏ లగ్నంలో జన్మించారు, వారు జన్మించినప్పుడు ఉన్న లగ్నం, వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి నక్షత్రము, వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటో తెలియదు చాలామందికి. మరి అటువంటి వారు ఈ శని కంబస్ట్ అవుతున్నందుకు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ప్రధానంగా శని లాభస్థానంలో కుంభరాశిలో కంబస్ట్ అవుతున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఏదైనా వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ విషయాల్లో నేను ఈ వృత్తి విషయంలో, ఈ వ్యాపార విషయంలో అగ్రిమెంట్ చేసి నేను ఇరుక్కుంటానా అనుకునేటువంటి అంశాల్లో ప్రధానంగా జాతకం ఉన్నా లేకపోయినా ఈ విషయాల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, ఈ బుధుడు కూడా చూసుకున్నట్లయితే శుక్రుడు పక్కకు పోయి బుధుడు సింగిల్గా నీచబడి ఉన్నాడు రాహుతో కలిసి. అలాంటప్పుడు ఏమవుతుందంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే ఇప్పుడే ఇంకేముంది పెరుగుతుందని సరే డౌన్ అవుతుంది, డౌన్ అయిపోతుంది కదా అని సరే విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు, గుర్తుపెట్టుకోండి. సో షేర్ మార్కెట్కి కారకుడు ఎప్పుడైతే బుధుడు నీచంలో ఉన్నాడో అది అటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ విదేశాలకు వెళ్ళి చదువుకుందామని కొంతమందిని అంటే జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. జెన్యూన్ కన్సల్టెన్సీస్ కాకుండా మోసం చేయడమే పనిగా పెట్టుకొని చేసేటువంటి కొన్ని మీడియేటింగ్ సంస్థలు కొన్ని ఉంటాయి, మధ్యవర్తిత్వంగా ఉంటుంది. అటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి వాటి వల్ల బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ది మీడియేటింగ్. అడ్వర్టైజ్మెంట్, చెడు ప్రచారాలు, అంటే బుధుడు పాడైన చెడు ప్రచారాలు, అదే బుధుడు బాగుంటే మంచి ప్రచారాలు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతవరకు ఈ శుక్రుడు వక్రించినందుకు రవిశనుల దగ్గరికి వెళ్తున్నందుకు కొంచెం ఈ సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్ ఈ వీళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది, కొంచెం చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఈ బుధరాహు పక్క నుంచి పక్కకు వెళ్ళిపోయేటువంటి కాంబినేషన్ నడుస్తుంది శుక్రుడికి, కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు ఈ కొత్త సంవత్సరంలో ఎలాగో నెక్స్ట్ అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ముఖ్యంగా ఒక 5 విషయాలు కనుక మీరు పాటించగలిగితే అద్భుతంగా ఉండగలుగుతుంది మీకు. ఏమిటది అంటే, మొట్టమొదటిగా మీ పర్సనల్ చార్ట్లో మహాదశ, అంతర్దశ ఏంటో తెలుసుకోండి. వాటికి సంబంధించిన దానం ఇవ్వండి. దానం తీసుకునే వాళ్ళు లేకపోతే వాటికి సంబంధించినటువంటి గోవుకి ఇవ్వండి, అంటే గోవుకి తినిపించండి. ఏమిటది అంటే, ఒకవేళ రవి దశ నడుస్తుంది, రవి అయితే గోధుమ రవ్వ, చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు దానంగా ఇవ్వచ్చు, క్యారెట్స్ని గోవులకు తినిపించవచ్చు. బుధుడైతే ఆకుకూరల్లో ముఖ్యంగా గోంగూరని మరియు అదేవిధంగా పెసలు దానంగా ఇవ్వాలి. గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం లేదా గోవుకి అరటికాయలు తినిపించడం. కుజుడైతే కందులు దానంగా ఇవ్వడం లేదా గోవుకి క్యారెట్స్ తినిపించడము. అదేవిధంగా శుక్రుడైతే బొబ్బర్లు దానంగా ఇవ్వడం లేదా తీపి చపాతీలు తినిపించడము. శని అయితే నువ్వులు దానంగా ఇవ్వడం లేదా బెల్లము గోవుకు తినిపించడం. నువ్వులు ఎప్పుడు తినిపించకూడదు. రాహు మహర్దశ నడుస్తుంది అనుకోండి, బెల్లపు ఉండలే 4 ఉండలు తినిపించండి గోవుకి. లేదు అంటే దానం ఇస్తానంటే మినుములు దానంగా ఇవ్వండి. ఒకవేళ కేతువు యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంశ దశల్లో నడుస్తుంటే ఉలవలు దానంగా ఇవ్వాలి. అదేవిధంగా గ్రాసము గోవుకు తినిపించాలి. ఇది ప్రధానంగా మీకు నడుస్తున్నటువంటి జన్మజాతకంలో ఏ మహాదశ, ఏ అంతర్దశను బట్టి మీకు ఉంటుంది ఫలితం, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ నిత్యము ఇంట్లో దీపారాధన ఒక్కసారైనా రోజుకి ఆలయానికి వెళ్ళడం చేయండి, కనీసం ఒక్కసారి. ఎందుకంటే మీరు రోజు కనుక ఆలయం వెళ్ళినట్లయితే మీకు తెలియకుండా ఒక రోజుకి మీ పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయి రావాల్సిన పెద్ద పెద్ద ఆపదలు కూడా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, ఏమంటే నేను చాలా రోజుల నుంచి రోజు పూజ చేస్తాను, నా కోరిక తీరలేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీకుండేటువంటి కర్మని బట్టి, మీకుండేటువంటి అర్హతని బట్టి భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ కనుక ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదండి, తీసుకెళ్ళి మిమ్మల్ని కలెక్టర్ చేసేస్తామంటే జనాలు ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకుంటారు చెప్పండి? అదేంటండి, చదువుకోవాలిగా, దానికి ఎలిజిబిలిటీ ఉండాలిగా, అప్పుడేగా ఆ వ్యక్తిని కలెక్టర్ చేయాలి, లేకపోతే పలానా ఆఫీసర్ని చేయాలి, అలా ఎలా చేస్తారంటంగా. మరి మనమే అలా అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి అలా చేస్తే మరి భగవంతుడు ఎంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేటివ్గా మన కర్మలో ఉందా లేదా, మనం దేనికోసం జన్మించాము అనేటువంటి దాంతో మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మాట, చాలామంది మేము పలానా పూజ చేస్తాం, ఈ పూజ చేసాం, ఆ పూజ చేసాం, కొంతమంది ఏమో మాకు అద్భుతంగా కలిసి వచ్చిందంటే ఇంకొంతమంది ఏమో మేము అనుకున్నంత రిజల్ట్ రాలేదని బాధపడుతుంటారు. ఇక్కడ ఏంటంటే పూజ అనేటువంటిది పూర్వజన్మ వైభవాన్ని ఇచ్చేది, పూర్వ వైభవాన్ని ఇచ్చేదని చెప్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో ఎక్కడా కూడా ఫలాపేక్ష కాంక్షించకుండా కనుక
స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పూజ చేసుకుంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ మీరు అనుకున్నట్టే రావాలని రూలేదు. ఇంకో రూపంలో ఇంకా గొప్పగా కూడా ఇస్తాడు భగవంతుడు. మనం ఎంతసేపు ఇదే కావాలనుకుంటాం కానీ ఇంతకంటే గొప్పది ఇచ్చేటువంటిది ఉంటుంది. అది మనకు తెలియక మనం ఈ రిజల్టే రావాలని వెతుకుతూ ఉంటాం. ఇది మెయిన్గా చేస్తూ ఉండండి. మరియు గోశాలకు వెళ్ళి దేశీవాళి గోవులకి ఏదైనా ఎప్పటికప్పుడు తినిపిస్తూ ఉండండి. అదొకటి మెయిన్గా చూసుకోండి. ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీరు నిద్ర లేచినప్పుడు స్కందుడిని మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నిద్ర లేవండి. నిద్రపోయేటప్పుడు శివుణ్ణి తలుచుకొని నిద్రపోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.